అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి చాలా అద్భుతమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు వస్తున్నాం. అందులో భాగంగానే పెన్షన్ని మరి 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడం, వికలాంగులకి 100% డిజేబిలిటీ ఉంటే వారికి 15,000 రూపాయలు, వికలాంగులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. ఇది నిజంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి మమకారంతో, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా మొదటి అడుగు వేసాం. అదేవిధంగా ప్రజలకి అత్యవసరంగా ఇవాళ నిర్మాణ రంగానికి సంబంధించి ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తగ్గాలని భావించేటటువంటి దాంట్లో భాగంగా ఉచిత ఇసుక అందించడం జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక కూడా కేవలం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, అక్కడ లోడింగ్ ఛార్జీలు కట్టుకుంటే ఫ్రీగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే డిఎస్సి ఏదైతే ఇవాళ విద్యార్థులకి చాలామంది ఎంప్లాయ్మెంట్లకు ఇబ్బంది పడుతున్నారు, దాదాపు 16,500 మందికి మెగా డిఎస్సి కూడా నిర్వహణ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఆగస్టు నెలలో అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి మూసేశాడో, తిరిగి మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే మరి పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇవాళ అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశారు. ఎందుకంటే ఇవాళ వర్షాలు కొద్దిగా స్లోగా ఉన్నాయి, వాటర్ మేనేజ్మెంట్ చేతకాక పులిచింతల కృష్ణా డెల్టాని ఇవాళ ఎడారి చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎడారి చేస్తాడు. పులిచింతలలో 30 నుంచి 40 టీఎంసీ నీరు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉంటే, ఆనాడు వర్షాలు పడతా ఉంటే ఆ వర్షం పడిన వాటర్ అంతా కూడా కనీసం ఆ పులిచింతల్లో వాటర్ నిలబెట్టుకున్నట్టయితే ఇవాళ మనకు దాహార్తికి ఇబ్బంది లేకుండా ఉండేది, పంటకు కూడా ఉపయోగపడేది. ఇవాళ కేవలం 1/2 టీఎంసీ కూడా లేదు అక్కడ. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మాణం చేసినటువంటి పట్టిసీమ వల్ల ఇవాళ నిజంగా మేము వచ్చిన తర్వాత వాటర్ మీద చాలా భయపడ్డాం. తాగడానికి నీళ్ళు లేవు, వర్షాలు లేవు, కృష్ణానది రాదు. వచ్చండి